నేను హరికృష్ణ గారికి రుణపడి ఉంటా, ఎన్టీ రామారావు గారికి రుణపడి ఉంటా. నాకు సీట్ ఇప్పించినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో. అతనికి హక్కు ఉంది ఆ పార్టీలో. 2009 ఎన్నికల ప్రచారం చేశాడు. నాకు ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి విభేదాలు ఉండొచ్చు, మేమిద్దరం మాట్లాడుకుపోవచ్చు, కాకపోతే విశ్వాసంగానే ఉంటాం. ఎప్పుడు ఎన్టీఆర్ని కానీ జూనియర్ ఎన్టీఆర్ని కానీ సీనియర్ ఎన్టీఆర్ని కానీ ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేం. మేము మాట్లాడడం, అతను తిట్టినా కూడా మాట్లాడడం, అతను చంపినా కూడా మాట్లాడడం. ఎందుకంటే మాకు ఉపయోగపడ్డాడు, అలాంటే మాకు ఇష్టం. నాకు రాజకీయ భిక్ష పెడితే హరికృష్ణ గారు పెట్టారు, పెద్ద ఎన్టీఆర్ పెట్టారు, చిన్న ఎన్టీఆర్ పెట్టారు. ఈడేవాడండి 420 నా కొడుకు. ఈడే అక్కడ బిచ్చగాడిలాగా జాయిన్ అయ్యి పొడిచిన దొంగ 420 గాడు. ఈడు నాకు రాజకీయ భిక్ష పెట్టేది. నేను విశ్వాసం లేని కుక్కనే. చంద్రబాబుకి విశ్వాసం ఉంటే కాంగ్రెస్ని ఎందుకు వదిలేశాడు? 2 సార్లు సీట్ ఇస్తే, ఎన్టీ రామారావుకి 3 సార్లు సీట్ ఇస్తే వెన్నుపోటు ఎందుకు పొడిచాడు? ఈడే విశ్వాసం లేని కుక్కని నేనా? నేను గుట్కాగాడిని అంటే ఆడేంటి తాగుబోతున్నా కొడుక? చంద్రబాబు తాగుబోతున్నా కొడుక? 24 గంటలు తాగుబోతున్నా కొడుకే కాడు. నేను గుట్టకేస్తానా? ఈ నా కొడుకులు నాకు వచ్చి డబ్బాలు పట్టుకుని నేను వస్తా అంటే ఎత్తారా? ఆడేంటి తాగుబోతున్నా కొడుకు? ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అయితే కనపడద్దని చెప్పి స్టీల్ డబ్బాలు పోసుకు తాగుతూ ఉంటాడా? దానికి ఒక గుడ్డ చుట్టి పనికిరాని మాటలో, పనికిరాని వాగుడు. చంద్రబాబు నాయుడు గారి 420. చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర నాకు తెలుసు. పెద్ద ఎన్టీఆర్నే కాదు, చిన్న ఎన్టీఆర్ని కూడా వదలనటువంటి రోతగాళ్ళు. అమరావతి రైతుల ముసుగులో జూనియర్ ఎన్టీఆర్ని తిట్టుతున్నారు. నువ్వు సస్తే ఏంటి బొత్తే అంట. ఆడు 38 ఏళ్ళు, ఆయన చంపేయాలంట. ఈడు 73 ఏళ్ళు, ఈడు మాత్రం బతికి ఉండాలంట. ఆడు ఏకముక్క కూడా పీకలేమండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది ఆడికి పీకటానికి? ఆడు బొచ్చులేస్తూ, ఆ చంద్రబాబు బొచ్చులేస్తూ ఏముంది పీకటానికి? మొన్న పీకి 23 సీట్లు కూర్చోబెట్టారు. ఎక్కి ఏడిచాడు సిగ్గు లేకుండా. ఇంకేం పీకాలండి? నేను జగన్మోహన్ రెడ్డి గారు నీ సమకాలికుడు కొడుకు. ఒక పార్టీ పెట్టి నిన్ను భూస్థాపితం చేశాడు, నేను ఇంటికి పరిమితం చేశాడు. నువ్వు ఇంటికాడ కూర్చుని అసెంబ్లీలో కూర్చుని ఏడ్చి సోగాలు ఎట్టి కింద పడి దొల్లి ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి నిన్ను? నువ్వేది పెద్ద ఈడేదో పెద్ద బాహుబలిలాగా మేమేం చేయలేమంట. ఇంకేం చేయాలరా బాబు నిన్ను చెప్పు? నేను బట్టలు ఆర్డర్ చేసి బెంజి కంపెనీ దగ్గర నిలబెట్టినా నన్ను ఏం చేయలేరంటే ఇంకేం చేయాలి నిన్ను? నీకు సిగ్గు శరం లేదు, నీతి జాతి లేదు, విశ్వాసం లేని కుక్కవే. నేనేం చేయాలి చెప్పు? ఈ నీ దగ్గర ఉన్నటువంటి పిచ్చ కుక్కలతో నా బోటాలని విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు తిట్టెత్తావు. ఏం చేయాలి మిమ్మల్ని? నిమ్మకూరులో 2000లో కవతరంలో 2 చోట్ల తెలుగుదేశం ఎంపీటీసీని ఓడించింది నేను. ఇండిపెండెంట్ని ఎంపీపీ చేసింది నేను. ఇక్కడ ఉన్నటువంటి రాయ వెంకటేశ్వరరావు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు కానీ 2 ఎంపీటీసీలను గెలిపించుకోలేకపోయారు. రామరావు కన్నారూరు అత్తారూరు. అది నా చరిత్ర. నాకు ఆడెవడో బిచ్చగాడిస్తే నేను సీట్లు తీసుకుని పోటీ చేసి నేను ఎమ్మెల్యే అయినటువంటి బిచ్చగాడిని కాదు. రాజశేఖర రెడ్డి గారి ప్రపంచాన్ని తట్టుకుని 2 సార్లు గెలిచాను నేను తెలుగుదేశం నుంచి. 89లో ఓడిపోయారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ గెలిచింది. 89 కన్నా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇంకా పెద్ద వేవులు. ఇదేం తెలుగుదేశానికి కంచుకోట కాదు, గడిది గుడ్డు కాదు. చరిత్ర చెప్పాలంటే చాలా చెప్తా. నేనేం తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ కాదు, నేను ఎన్టీఆర్ ఫ్యామిలీకి. నేను 99 ఎన్నికల్లో హరికృష్ణ గారితో పాటు అన్న తెలుగుదేశంలో ఉన్నాను. ఆయనతో పాటు పార్టీలోకి వెళ్ళి ఆయనతో పాటు బయటకు వచ్చాను. కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర మోచేతి నీళ్లు తాగినటువంటి ఈ పిచ్చ కుక్కలు ఎవడని ఉంటే వాళ్ళని మురుక్కోమంటే ఆడి సంఖ నాకమండి, మాకు నాకాల్సిన అవసరం లేదు. చరిత్ర చెప్పాలంటే చాలా చెప్తా. నేనేం తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ కాదు, నేను ఎన్టీఆర్ ఫ్యామిలీకి. నేను 99 ఎన్నికల్లో హరికృష్ణ గారితో పాటు అన్న తెలుగుదేశంలో ఉన్నాను. ఆయనతో పాటు పార్టీలోకి వెళ్ళి ఆయనతో పాటు బయటకు వచ్చాను. కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర మోచేతి నీళ్లు తాగినటువంటి ఈ పిచ్చ కుక్కలు ఎవడని ఉంటే వాళ్ళని మురుక్కోమంటే ఆడి సంఖ నాకమండి, మాకు నాకాల్సిన అవసరం లేదు.